ఎవర్రా అది? ఇదో ఆగు నిన్నే. నేనే బావా. అదేంటి బావా దొంగోళ్ళలో ముసుగేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది. కడీపులంకలో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాయణ రాజు గారు ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు అనుకుంటే వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండి చూద్దామా? నువ్వు నోరుమయ్యవా. ఇదిగో బావా 2 రోజుల్లో పులసలు వచ్చేస్తాయి, తినేసి వెళ్ళిపోదు కానీ. నాకు పులసలు వద్దు ఎలసలు వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా. ఓ నిలుతాటి. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో కాళ్ళు 2 నరికేసి పొడవంటించగలను. రండి, మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు. మా బావి ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది. మరే బయట రావడానికి రిలీజ్ డేట్ ఒకటి ఉంటుంది. మరి కోపంతో కొట్టి చంపేవాళ్ళని చూసాం కానీ ఇలా ప్రేమతో పెట్టి చంపేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం. మా వంశం అలాంటిదా అన్నట్టు మన ఆదిగడి పౌరుషం బాగా పెరగాలి కదా. రాయలసీమ నుంచి రాగులు సజ్జలు జొన్నలు తెప్పించు. ఆ కోళ్ళ సంగతి కాస్త పక్కనెట్టి ముందు నా కాళ్ళ సంగతి చూడు. మళ్ళీ నీ కాళ్ళకేమైందే? అయ్యో నడవనివ్వదు మడవనివ్వదు, ఒకటే మోకాళ్ళ నొప్పులు. వయసు వచ్చాక కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా పురుటి నొప్పులు వస్తాయిటే. ఓ ఏపుకు తినేస్తున్నావు. పాలు చూపించలేకపోయారా? చూపించుకోవడం ఏంట్రా? ఏ సోదా నిమ్సు కిమ్సు అపోలో కేర్ అన్ని హాస్పిటల్ చూపించా. చూపించాల్సింది ఆసుపత్రులు కాదండి, అందులో డాక్టర్లకి. ఏట్రా కామెడీయా? లేకపోతే ఏంటండి, బెండప్పారావుకి చూపించారా? ఏంటి మన ఊరోడా? ఆడి వల్ల ఏమవుతుందిరా, ఆడు బొడ్డ డాక్టర్ కదా. బొడ్డోడు బొడగోడు అని తీసి పారేయకండి. ఆడి కాలు మీద చెయ్యేసాడంటే కాలా? కాదండి, నొప్పి. అయితే రేపు సారా రమ్మను.